నమస్తే. బీహార్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల సర్కస్ ఫీట్లు మరోసారి బయటపడుతున్నాయి. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంటాయి. మేనిఫెస్టోలో తాము గెలిస్తే అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు ఇచ్చే ఒక హామీ పత్రం లాంటిది. ప్రజలకు చెప్పే ఒక మాట మేనిఫెస్టో రూపంలో దాన్ని ప్రజల ముందు ఉంచుతారు. ఆ రాష్ట్రం పట్ల, ఆ రాష్ట్ర అభివృద్ధి పట్ల, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ పట్ల, ఆ రాష్ట్రంలో యువత ఉద్యోగాల పట్ల, ఆ రాష్ట్రంలో అభివృద్ధి పట్ల తామకు ఎటువంటి అభిప్రాయం ఉంది, తామేం చేయబోతున్నాం అధికారంలోకి వస్తే అనేది మేనిఫెస్టో రూపంలో పెట్టి దాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది చూపించి ప్రజల్ని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రాను రాను అవి ఒక అట్రాక్టివ్ ప్యాకేజెస్ తయారు చేసే కార్యక్రమంగా మారిపోయింది. మేనిఫెస్టోని ఒక ఆకర్షణీయంగా తయారు చేయడం ఎలా అనే దానిపైన మాత్రమే దృష్టి పెడుతున్నాయి తప్ప అది అమలు చేయగలుగుతామా లేదా అనే దానిపైన ఏమాత్రం కాన్సన్ట్రేషన్ లేదు. అమలు సంగతి దేవుడెరుగు. మనకు ఓట్లు వేయాలంటే, మన వైపు చూడాలంటే, మన వైపు ఆలోచన చేయాలంటే మనం ఒక అట్రాక్టివ్ స్కీమ్ ఏదో పెట్టాలి. మేనిఫెస్టోలో ఒక అట్రాక్షన్ ఉండాలి. అమలు చేయడం అనేది ఆ థాటే లేదు, అసలు ఊహలకే అందం. అటువంటివి పెడుతున్నారు. బీహార్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఇండీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో చూసాం కొద్ది రోజుల ముందు. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంగా, మేనిఫెస్టో కంటే ముందే ప్రధానంగా ఒక పాపులర్ హామీని తేజస్వి యాదవ్ చెప్తూ వచ్చారు. ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ చెప్తూ వచ్చారు ఆయన. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదు అంటూ భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తూ రావడం కూడా చూశాం. భారతీయ జనతా పార్టీ, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అనుకూల మీడియా తేజస్వి యాదవ్ని తప్పుపడుతూ, ఇన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తావు, ఎంత బడ్జెట్ ఉంది తెలుసా నీకు, ఎక్కడి నుంచి జీతాలు తెచ్చిస్తావు, ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యమవుతుంది అని మాట్లాడాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాట్లాడింది కరెక్ట్, కేంద్రంలో జాతీయ మీడియా మాట్లాడింది కరెక్ట్. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని ఏమాత్రం కాదు రాజకీయ పార్టీలకు ఎవరికి కూడా. బీహార్ లాంటి రాష్ట్రంలో మొత్తం ఉన్న హౌస్ హోల్డ్స్ నంబర్ 1,89,00,000 మంది. అంటే 1,89,00,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని తేజస్వి అధికారంలోకి వస్తే ఇవ్వగలుగుతాడా? కనీసం ఊహించగలమా? అటెండర్ ఉద్యోగాలు, స్వీపర్ ఉద్యోగాలు ఇస్తే కూడా అంతమందికి ఉపాధి కల్పించడం సాధ్యమయ్యేది కాదు. అసలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడం అనే మాటే వదిలేయాలి క్రమంగా. మనం ప్రైవేట్ సెక్టారు ఇంకా ఏదో డెవలప్ అవుతున్న టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు మేము కల్పిస్తాం, 1,89,00,000 మందికి, అన్ని ఇళ్లకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనే మాట కామెడీ కదా. కామెడీ కాకపోతే ఇంకేంటి? కాస్త లాజిక్తో ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా వీళ్ళకి ఏమైంది అనిపిస్తుంది కదా. 1,89,00,000 ఇళ్లకు ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఆ నంబర్ చెప్పట్లా, 1,89,00,000. ఇప్పుడు నేను సర్చ్ చేస్తే 1,89,00,000 హౌస్ హోల్డ్స్ బీహార్లో ఉన్నాయని తెలిసింది. అంటే 1,89,00,000 మందికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని తేజస్వి చెప్పి ఓట్లు అడుగుతున్నారు. యువత దగ్గరికి వెళ్తున్నారు. మీకు రోజుగారీ కావాలంటే ఆర్జేడీకి ఓటేయండి అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు ఆయన. ఇది తప్పు బట్టి, ఇది సర్కస్ ఫీట్లు, ఎన్నికల్లో గెలవమని తెలిసి ఇటువంటి హామీలు ఇస్తోంది ఇండీ కూటమి అని భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక నిన్న వాళ్ళు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ చూసిన తర్వాత తేజస్వి యాదవ్ చేసింది తప్పు అయితే అది తప్పు, ఇది వాస్తవానికి దగ్గరగా ఉందని కదా వీళ్ళు చెప్పాలి. వీళ్ళు ఏం చెప్పారు? 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ బీహార్లో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇది మరో కామెడీ కదా. 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలని ఒక రాష్ట్రం ఇవ్వగలుగుతుందా? సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే పనేనా? పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నది ప్రభుత్వ రంగంలో. అలా 16 నెలలు గడిచింది. కల్పించిన ఉద్యోగాలు ఏంటంటే బిక్కమొహం వేసి దిక్కులు చూస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం అని చెప్పి కల్పించలేదు, కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సంవత్సరానికి 4 లక్షలు కల్పించాలి కదా, 20 లక్షలు అంటే 5 ఏళ్లలో. ప్రభుత్వ రంగంలో కాదు, ప్రైవేట్ రంగంలోనే కలిపి, ప్రైవేట్ రంగం కూడా కలిపిపోని చేయలేక చేతులు ఎత్తేశారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తాం. లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది. హామీలు ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రం హామీలు ఇస్తున్నారు, అమలు చేయడానికి కాదు. సరే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హామీలు ఇచ్చినా పోనీ, అవి కాస్త చాలా బెటర్ అనిపిస్తున్నాయి. బీహార్ రాష్ట్రంతో పోలిస్తే చాలా బెటర్ అనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆడబిడ్డ నిధి అన్నారు, నిరుద్యోగులకు అదేంటి భృతి అన్నారు, ఏమీ లేవు. వాళ్ళు ఇచ్చే ఆలోచనలు కూడా లేరు. సరే, బీహార్కి వస్తే
బీహార్లో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఉంది. ఎక్కడైనా సాధ్యమయ్యే పనేనా అసలు? ఏమాత్రం సాధ్యమయ్యే అవకాశం ఉందా? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కారు ఈ 11 ఏళ్లలో 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కదా. ఎక్కడా నంబర్ కనపడట్లా. సరే, సింపుల్గా పీఎఫ్ అకౌంట్ లెక్కేసినా కొత్తగా ఎంతమందికి ఉపాధి దొరికిందనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న పీఎఫ్ అకౌంట్స్ లెక్కేసినా తెలుస్తుంది. లేవు. 2 కోట్ల మందికి కాదు కదా, 20 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. భారత సర్కారే ఉపాధి కల్పించలేకపోయింది ఆ స్థాయిలో. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు భారత సర్కారు ఇవ్వలేకపోయింది దేశవ్యాప్తంగా. బీహార్లో ఎన్డీఏ సర్కారు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుందంట. ఎలా సాధ్యమవుతుంది? మొత్తం బీహార్ రాష్ట్ర బడ్జెట్ గత ఏడాది పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ 1,79,000 కోట్ల రూపాయలు. 2,79,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది మొత్తం బీహార్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. 2,79,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఒక రాష్ట్రం ఇప్పుడున్న ఉద్యోగాలు ఎన్ని బీహార్లో అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు బీహార్లో ఉంది 15 లక్షలు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా బీహార్లో ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 15 లక్షలు అయితే తేజస్వి గెలిస్తే 1,89,00,000 ఉద్యోగాలు ఇస్తారంట. భారతీయ జనతా పార్టీ గెలిస్తే 1 కోటి ఉద్యోగాలు ఇస్తుందంట. మళ్ళీ చెప్తున్నాను, ఇది కామెడీ కాకపోతే ఇంకేంటి? ఆ రాష్ట్ర బడ్జెట్ 2,79,000 కోట్లు లాస్ట్ బడ్జెట్. 2,79,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఒక రాష్ట్రం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? దాంతోపాటు 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులను చేస్తామని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. 1 కోటి మంది మహిళలకు లక్షాధికారులను చేయడం కోసం ప్రతి మహిళకు 2 లక్షల రూపాయలు ఇస్తుందంట. ఇప్పటికే ఎన్నికలకు ముందు 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరి అకౌంట్లో డబ్బులు వేశారు. అది ఓట్ల కొనుగోలు. ఇప్పుడు మళ్ళీ మీకు 2 లక్షలు వేస్తాం, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామని చెప్తున్నారు. ప్రతి మహిళ అకౌంట్లో 2 లక్షలు వేస్తే వాళ్ళు లక్షాధికారులు ఎలా అవుతారు? వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎలా అవుతారు? సో ఇది కూడా ఓట్ల కొనుగోలుకి సంబంధించి ఒక శాంపిల్ వేసాం, ఓట్లు వేస్తే ఇంకో 2 లక్షలు వేస్తామని నేరుగా డైరెక్ట్గా ఓట్ల కొనుగోలుకు ప్రభుత్వం క్విడ్ ప్రోకో తరహాలో, మీరు మాకు ఓటు వేయండి మేము మీకు డబ్బులు ఇస్తాం తరహాలో ప్రభుత్వం బార్గెయిన్ చేస్తున్నట్టు కనపడుతోంది. మేనిఫెస్టోలు అంటే ఒక వేలం పాటల్లా కనపడుతున్నాయి. వాడు 10,000 ఇస్తానంటే మనం 15,000 ఇద్దాం, వాడు 15,000 ఇస్తానంటే మనం 20,000 ఇద్దాం. వేలం పాట తరహాలో మేనిఫెస్టోలు ఉంటున్నాయి. రాజకీయ పార్టీలు ఏమాత్రం బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నాయి. బీహార్ని 20 ఏళ్లుగా పరిపాలిస్తున్న నితీష్ కుమార్కి తెలియదా బీహార్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలమో? దేశాన్ని 11 ఏళ్లుగా పాలిస్తున్న మోదీకి తెలియదా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలమో? ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించుకునే ప్రయత్నం ప్రభుత్వం పక్క చేస్తూ 1 కోటి మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుపుతున్న ఎన్డీఏ సర్కారు హామీ ఇవ్వడం బాధ్యత లేని హామీగా ఎందుకు చూడకూడదు? ఇక్కడ నా కంప్లైంట్ ఒకటి ఎలక్షన్ కమిషన్తో చాలా సందర్భాల్లో చెప్పాను. నీకు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను. ఎలక్షన్ కమిషన్ ఎందుకు బాధ్యత తీసుకోదు వీటిపైన అని. ఎన్నికల్లో పార్టీలు హామీలు ఇస్తున్నాయి, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ తర్వాత హామీలు వదిలేస్తున్నాయి. సో ఆ హామీలు వదిలేసిన పార్టీలను, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేసే దిశగా ఆలోచన జరగాలి కదా ఈ దేశంలో. మనం ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోకపోతే మన పార్టీ గుర్తింపు రద్దు అవుతుంది, మన ప్రభుత్వం పడిపోతుందనే భయం రాజకీయ పార్టీలు కల్పించాలి కదా. అటువంటిది కల్పించకపోతే ఈ తరహా హామీలే వస్తాయి కదా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మేము గెలిస్తే పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తా ఉంది. ఒక్క ఆడబిడ్డకి ఈ రోజుకి తులం బంగారం ఇవ్వాల? సాధ్యం కాదు. సాధ్యం కాని హామీలు ఇచ్చారు. బడ్జెట్ మీ చేతిలో ఉండదు. బంగారం ఏడాది క్రితం 70,000 ఉంటే ఇప్పుడు 1,30,000కి వచ్చింది. ఎక్కడ సాధ్యమవుతుంది ప్రభుత్వాలకి? పనికి మాలిన పిచ్చి హామీలు కదా ఇవి. ఆ హామీలు నమ్మి జనాలు ఓట్లేస్తే మోసపోతున్నారు కదా, పదే మోసపోతున్నారు కదా. వీళ్ళు మోసం చేస్తున్నారు, ఇంకొకరికి ఇద్దామంటే వాళ్ళు అదే హామీలు ఇస్తున్నారు కదా. సో ఈ పార్టీలను కంట్రోల్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ కదా. ప్రలోభ పెట్టడం కాదా ఇది? ఎన్నికల్లో ఓటుకు 100 రూపాయలు ఇస్తేనో 200 రూపాయలు ఇస్తేనో ప్రలోభ పెట్టారు అంటూ వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉంటుంది. నేరుగా పార్టీలు అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అధికార పార్టీలు మేనిఫెస్టోల పేరుతో ప్రలోభ పెట్టడమే కదా ఇది. సాధ్యం కాని హామీలు కదా. ఇక సాధ్యం కాని కూడా అని కాదు దీన్ని ఏమనాలు కూడా అర్థం కావట్లా. ఏమాత్రం అవకాశం లేని, ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్ ఇటువంటి వాటిని రాజకీయ పార్టీలు బాధ్యత లేకుండా ఇస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సంస్కరణలు చేయాలంటే, ఎలక్షన్ కమిషన్ దేశానికి ఏమైనా మంచి చేయాలంటే దీనిపైన ఆలోచన చేయాలి. మేనిఫెస్టోలు ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసేలా ఉండాలి. లేకపోతే మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను అమలు చేయకపోతే ఆ పార్టీల గుర్తింపును రద్దు చేసేటట్టు ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా
లేకపోతే ఇగో ఇదే తరహా హామీలను ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. ప్రజలు ప్రతిసారి ఓడిపోతూ ఉంటారు ఏదో పార్టీని గెలిపించడం ద్వారా. ఎందుకంటే ఆ పార్టీని నమ్మి ఓటేస్తారు, పార్టీలు అమలు చేయవు, ప్రజలు ఓడిపోతుంటారు. ఇంకోసారి ఇంకో పార్టీని నమ్మి ఓటేస్తుంటారు, వాళ్ళు అమలు చేయరు, ఓడిపోతుంటారు. కాబట్టి మేనిఫెస్టోల పైన చర్చ జరగాలి. మేనిఫెస్టోలు పార్టీలు తయారు చేస్తున్నప్పుడే కాస్త సహేతుకత ఉండాలి కదా దానిలో. అరే దీన్ని నమ్మొచ్చు అని అనిపించాలి కదా. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి తెలియదు. మొత్తం బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 60,000 లేదు, గట్టిగా 3-4 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆన్ రికార్డ్. అటువంటి రాష్ట్రంలో ఇవన్నీ సాధ్యమయ్యే పనా? పోనీ అక్కడేదో ప్రాంతీయ పార్టీ, గతంలో తమిళనాడులో చూసేవాళ్ళం, ప్రాంతీయ పార్టీలు డిఎంకే, ఎన్ఆర్డిఎంకే ఇటువంటి కలర్ టీవీలని ఇంకేదో హామీలు ఇవ్వడం చూసాం. ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం బాధ్యత లేకుండా ఇలా చేస్తున్నాయంటే సరే ఒక విమర్శ అలా చేయడానికి ఉండేది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 కూటమిలో అటోకులు ఇటోకులు ఉన్నారు. ఉండి కోటి ఉద్యోగాలు ఇస్తారా? కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా? జనం అంతా పెచ్చోళ్ళలా కనపడుతున్నారా? ఇటువంటి హామీనే గడిచిన ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల సందర్భంగా నిర్మలా సీతారామన్ ఇచ్చారు. నాకు కొంచెం గుర్తుంది, చెప్తా. అప్పుడు కరోనా ఇష్యూ నడుస్తుంది, కరోనా హడావుడు ఉంది. బీహార్ ఎన్నికల్లో మాకు ఓట్లు వేయండి, బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని. కాస్త డెవలప్డ్ కంట్రీలో ఎవరైనా జైల్లో పెడతారు అటువంటి స్టేట్మెంట్ ఇస్తే. ఒక కేంద్ర మంత్రిగా బీహార్కి వచ్చి ఆమె ఇచ్చిన హామీ ఇది. దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత మీది కాదు. ఓట్లు వేస్తే వ్యాక్సిన్ వేస్తారా? మిమ్మల్ని గెలిపిస్తే వ్యాక్సిన్ వేస్తారా? అటువంటి నాయకులు, అటువంటి ప్రభుత్వాలు దేశాన్ని పరిపాలిస్తున్నాయి ప్రస్తుతం. మీరు మాకు ఓటేయండి, మీ ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ మీకు ఇస్తామని కేంద్ర మంత్రి ఎలక్షన్ క్యాంపెయిన్లో మేనిఫెస్టోలో చెప్పింది. మేనిఫెస్టోలో పెట్టారు ఆ రోజు. ఈరోజు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు. కాబట్టి ప్రజలు ఓడిపోకండి, పార్టీలను ఓడించండి, పార్టీల మేనిఫెస్టోల్ని దయచేసి నమ్మకండి.